శ్రీ మాత్రే నమః. అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అయిపోయింది. ఈ నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారికి మనం పులగం చేసి పెడతాం, అంటే కట్టె పొంగలి అలా అనుకుంటామే గాని అమ్మవారికి అందరూ ఇష్టమే, అందరూ ప్రీతిపాత్రులే. కొద్దో గొప్ప శక్తి కొలది భక్తితో ఏమిచ్చినా అమ్మవారు తప్పకుండా స్వీకరిస్తారు. ఈ 9 రోజులు నవరాత్రుల్లో అమ్మవారు నిండుగా అలంకరణలో మనకు దర్శనమిస్తారు. మనం చేసే ప్రసాదాల్లో ఉప్పు ఎంత ముఖ్యమైనదో అలాగే అమ్మవారికి మనం భక్తి శ్రద్ధలతో ఎన్ని ప్రసాదాలు ఇచ్చినా, ఎంత అలంకరణ చేసినా అమ్మవారి యొక్క కథలు, ప్రత్యేకతలు, ఆమె యొక్క శక్తి మనకు తెలియాల్సిందే. ఇక కృష్ణమ్మ విజయవాడని ఎంతగా భయపెట్టిందో అది అందరికీ తెలిసిందే. అక్షరాల ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ కొలువే ఉండగా భయమేలా. కృష్ణమ్మ అయినా సరే, ఎవరైనా సరే అమ్మవారి కనుసైగల్లో మెలగాల్సిందే. ఈ రోజు నవరాత్రుల్లో మొదటి రోజు, అందుకని ఇంద్రకీలాద్రిపై విజయవాడ కనకదుర్గమ్మ వారు ఎలా వెలిశారో ఆ కథ ఏంటో విందాం. కృష్ణానదీ తీరంలో విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై వేంచేసి ఉన్న కనకదుర్గామాత స్వయంభువు. ఈ ఆలయంలో శ్రీచక్రం ఉంది. ఈ చక్రానికి అగస్త్యర మహాముని వారు తమ తపఫలాన్ని దారపోసారని చెబుతూ ఉంటారు. దుర్గామాత మొదట్లో రౌద్ర రూపంలో ఉండేదని, ఆదిశంకరులు విచ్చేసి శ్రీచక్రంలోని రౌద్ర బీజాలు తొలగించిన పిదప దుర్గామాత శాంతమూర్తి అయ్యి తనను దర్శించే భక్తుల కోరికలు నెరవేరుస్తుందని చెబుతూ ఉంటారు. కనకదుర్గ క్షేత్ర మహత్యాన్ని తెలిపే ఒక పురాణ గాథ చెప్పుకుందాం. ఇంద్రకీలాద్రి కథ. ఈ కనకదుర్గామాత ఇంద్రకీలాద్రిపై స్థిర నివాసం ఏర్పరచుకొని భక్తులను చల్లగా చూస్తూ ఉండేది. కనకదుర్గామాత ఇంద్రకీలాద్రిపై వెలసి ఉండడానికి ఒక కథ ఉంది. దుర్గామాత ఆలయం ఉన్న కొండను ఇంద్రకీలాద్రి అంటారు. ఈ పర్వతాన్ని అధిష్ఠించిన వాడు ఇంద్రకీలుడు అనే యక్షుడు. అతను పూర్వకాలంలో ప్రతిరోజు కృష్ణవేణి నదిలో స్నానం చేసి నదికి ఉత్తర భాగంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. అతని తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు. పార్వతీ పరమేశ్వరులకు తాను ఆసనం అయ్యే భాగ్యం ప్రసాదించవలసిందిగా ఇంద్రకీలుడు వరం కోరాడు. అతని కోరిక తీర్చడానికి మహిషాసుర సంహారం అనంతరం కనకదుర్గామాత ఇంద్రకీల పర్వతం మీద ఆవిర్భవించింది. ఇక్కడ దుర్గా 8 బాహువుల్లో 8 ఆయుధాలు కలిగి సింహాన్ని అధిష్ఠించి మహిషాసురుణ్ణి శూలంతో పొడుస్తూ కనిపిస్తుంది. ఆది, శంఖ, కేత, శూల, పాస, అంకాస, మౌర్వి, సౌనకాలనేవి దుర్గాదేవి బాహువుల్లోనూ ధరించే 8 ఆయుధాలు. ఈ దేవీమూర్తికి ఎడమ భాగంలో శ్రీచక్రం స్థాపించబడి ఉంది. ఆ శ్రీచక్రానికి పక్కన గణపతి దేవతామూర్తి ఉంది. ఆలయంలో జరిగే పూజలన్నీ శ్రీచక్రానికే జరుగుతాయి. ఆ దేవీమూర్తికి గల మకర తోరణంపై నవదుర్గల విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. శ్రీశైల బ్రహ్మచారిణి, చండ, మాష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాలరాత్రి, సిద్ధి అనేవి నవదుర్గల పేర్లు. మహిషాసుర సంహారం ఎలా జరిగిందో చెప్పుకుందాం. పూర్వకాలంలో ధనువు పుత్రులైన రంభ, కరంబులనే వారు సంతానం కోసం ఈశ్వరుణ్ణి ఘోర తపస్సు చేశారు. కరంబుడు నీటిలోను, రంభుడు చెట్టుపైన కూర్చుని తపస్సు చేస్తుండగా ఇంద్రుడు ముసలి రూపంలో వచ్చి కరంబుని సంహరించాడు. సోదరుని మృతికి విచారగ్రస్తుడైన రంభుడు తన తల నరుక్కొని పరమేశ్వరుడికి అర్పించడానికి నమ్మకట్టాడు. అప్పుడు శంకరుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకు అన్నాడు. పుత్ర సంతతి లేని నాకు నువ్వే 3 జన్మల పుత్రుడిగా జన్మించాలి. ఈ బిడ్డ ముల్లోకాలని జయించేవాడు, వేదాంగ విధుడు, కామరూపుడు, దీర్ఘాయుష్మంతుడు కావాలి అని రంభుడు పరమేశ్వరుణ్ణి వరం కోరుతాడు. ఈశ్వరుడు అతనికి ఆ వరం ప్రసాదిస్తాడు. రాక్షస స్వభావుడైన రంభుడు ఇంటికి తిరిగిపోతూ దారిలో ఒక మహిషిని చూసి దానితో బలత్కారంగా మైదునం సాగించాడు. అప్పుడు రుద్రుడు తన అంశంతో ఆ మహిషి గర్భంలో ప్రవేశించాడు. చూలు నిండాక మహిషాకారంతో బిడ్డ జన్మిస్తాడు. అతడే మహిషాసుడు అన్నమాట. అతను మహాబలవంతుడై ఇంద్రుని జయించి స్వర్గాధిపత్యం పొంది ముల్లోకాలన్నీ గజగజలాడిస్తూ లోకకంటకుడయ్యాడు. ఒకసారి మహిషాసురుడు కాత్యాయన మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ స్త్రీ రూపం ధరించి మహర్షి శిష్యుని బాధిస్తూ ఉండడంతో మహర్షి ఉగ్రుడై స్త్రీ చేతిలో నీకు మరణం సిద్ధిస్తుందని శపిస్తాడు. అయినా ఆ అసురుడు తన దుష్టబుద్ధిని వీడక స్త్రీ సాధు పుంగువులని, దేవతలని, ఋషులను బాధిస్తూనే వస్తాడు. అప్పుడు దేవతలంతా కలిసి ఆదిశక్తిని ప్రార్థించారు. ఆ దేవి ఉగ్రచండి అనే పేరిట ఉద్భవించి మహిషాసురుణ్ణి సంహరిస్తుంది. మరో జన్మలో మళ్ళీ ఈ మహిషుడు రంభుడి పుత్రునిగా పుట్టి తన దానవ నైజంతో దేవతలని పీడిస్తూనే ఉంటాడు. ఆ దేవతల ప్రార్థనపై ఆదిశక్తి భద్ర
భద్రకాళి రూపంలో మహేషుణ్ణి మట్టుపెట్టింది. 3వ జన్మలో ఈ మహేషుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మ వసువరాలన్నింటినీ పొంది ఇష్టానువర్తిగా వ్యవహరిస్తూ లోకపీడితుడయ్యాడు. ఆ మహేషునికి ఒకరోజు మహాకాళి తనని ఒరిసిపట్టి తల నరికి రక్తపానం చేస్తున్నట్లు భయంకరమైన కల వచ్చింది. అందుకు కంపితుడై మహేషుడు భద్రకాళిని గూర్చి ఘోర తపస్సు చేస్తాడు. అప్పుడు దేవి ప్రత్యక్షమైంది. ఇక తనకు జనన మరణాలు లేకుండా వరం ప్రసాదించమని, నీ చేతిలో హతుడైన నాకు నీ యజ్ఞ భాగార్హత కలగజేయవలసిందని మహేషుడు కోరుతాడు. అప్పుడు అమ్మవారు, మహేష, నువ్వు రుద్రాంశ సంభవు, నాకు వాహనం కావడానికి బ్రహ్మ నిన్ను సృష్టించాడు. ఇక నీవు నా వాహనంగా ఉండి నేను నిలిచిన చోట పాదాక్రాంత శరీరుడవై నా సన్నిధిని నిలిచి ఉంటావు అని దేవి పలికింది. ఆ తర్వాత మహేషుడికి మళ్ళీ జగన్మాత మాయ కప్పడంతో మళ్ళీ అసురు చేష్టలకు పూనుకొని దేవతలని మునులని పీడిస్తూ ఉండడంతో దేవతల ప్రార్థనపై మరో శక్తి శ్రీ కనకదుర్గా మాత రూపం ధరించి సపరివారుడైన మహిషాసురుణ్ణి సంహరించింది.